श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ రిపీట్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఏం చేసినా సెన్సేషనే. గ్రౌండ్ లో సిక్సర్లు కొట్టిన, పర్సనల్ లైఫ్ లో అడుగులు వేసిన, సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అయిపోతాడు మనోడు. అయితే గత కొన్ని గంటలుగా హార్దిక్ గురించి ఒక న్యూస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ఇక మోడల్ మహికా శర్మను హార్దిక్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఒక వార్త దావానంగా వ్యాపించింది. కేవలం పుకార్లతో ఆగకుండా మహికా పాపిట సింధూరంతో ఉన్నటువంటి ఒక ఫోటో కూడా బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలే నటాషా స్టాంకోవిచ్ తో విడాకుల తర్వాత ఇక హార్దిక్ లైఫ్ ఎలా ఉండబోతుందా అని ఆరా తీస్తూ ఉన్నారు నెటిజన్లు. ఇక ఈ ఫోటో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? అసలు ఆ వైరల్ ఫోటో వెనుక ఉన్న కథేంటి? హార్దిక్ నిజంగానే 7 అడుగులు వేశారా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన మాయాజాలమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఆ ఫోటోను ఒకసారి గమనిస్తే హార్దిక్ పాండ్యా, మహికా శర్మ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఒక వయసైన ఆవిడ వారిద్దరి మధ్య ఉండటం, వారిద్దరి చేతులను పట్టుకొని ఆశీర్వదిస్తున్నట్లుగా ఆ సీన్ ఉంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మహికా నుదుటిన ఉన్నటువంటి సింధూరమే. సాంప్రదాయబద్ధంగా పెళ్లైనటువంటి మహిళలాగా ఆమె పాపిట సింధూరం పెట్టుకోవడంతో వీరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిపీటలు ఎక్కారనే అనుమానాలు బలపడ్డాయి. నటాషాతో విడాకులైనప్పటి నుంచి మీడియా కన్ను హార్దిక్ పైనే ఉంది. అలాంటిది ఈ ఫోటో బయటకు వచ్చేసరికి నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఈ వార్తను మరింతగా వైరల్ చేసేశారు. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. 2020లో లాక్డౌన్ సమయంలో మోడల్ నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ ఆకస్మికంగా కోర్టు అరెస్ట్ చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత 2023లో ఉదయపూర్ లో గ్రాండ్ గా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రమవడంతో కొన్నాళ్ల పాటు విడివిడిగా ఉన్నారు. చివరికి సోషల్ మీడియా వేదికగా తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి 4 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు. కుమారుడు అగస్త్య బాధ్యతలను ఇద్దరు కలిసి చూసుకుంటామని స్పష్టం చేశారు. ఈ బ్రేకప్ నుంచి హార్దిక్ కోలుకోవటానికి కొంత సమయం పట్టింది. ఇక నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకు హార్దిక్ జీవితంలోకి మహికా శర్మ ప్రవేశించింది. మొదట్లో వీరిద్దరు క్లోజ్ గా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫ్యాన్స్ కనిపెట్టేశారు. ఆ తర్వాత ఈ జంట కూడా దాగుడు మూతలు ఆడకుండా తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ప్రకటించేశారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. మ్యాచ్లు జరిగేటప్పుడు కూడా హార్దిక్ ను ఉత్సాహపరచడానికి మహికా స్టేడియానికి రావటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంతో వీరి పెళ్లి వార్తలపై ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది. హార్దిక్ పాండ్యా గాని మహికా శర్మ గాని తాము పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వీరికి వివాహం జరగలేదు. మరి ఆ ఫోటో ఎలా వచ్చింది అనే డౌట్ అందరికీ రావచ్చు. ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఏదైనా సాధ్యమైపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఏఐతో సృష్టించిన మాయాజాలం. కానీ అచ్చంగా అసలు నిజంగా అన్నట్లుగానే ఆ ఫోటో ఉంది. ఇక ఏఐతో సృష్టించినటువంటి వీడియోలు కానీ, ఇమేజెస్ కానీ ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేనంతగా కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇక ఎవరో ఆకతాయిలు కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీరిద్దరికి పెళ్ళైనట్లుగా ఈ విధంగా ఒక ఫేక్ ఫోటోని క్రియేట్ చేసి వదిలారు. దాన్ని నిజమని నమ్మి చాలా మంది షేర్లు, లైక్లు కొట్టేస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగి ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా ఆ విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఏఐ ఫేక్ ఫోటోలను, రూమర్లను నమ్మకుండా ఉండటమే మంచిది.